ఇది ఏపీ వాయిస్ పవర్, జనం కోసం మనం. చిక్కుకున్న 9 మంది మత్స్యకారులను తక్షణమే విడిపించండి. చంద్రబాబు చేతకాని పాలనకు ఇదే నిదర్శనం. 2 నెలలు గడుస్తున్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం. వాడబలిజ ఓట్లతో గెలిచిన పవన్ కళ్యాణ్ జాడ ఎక్కడా? తోటి మత్స్యకారుడుగా 9 కుటుంబాలకి 45,000 రూపాయలు సహాయం అందిస్తాను. మాజీ ఎమ్మెల్యే దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్. అక్టోబర్ 9వ తేదీన బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన 9 మంది మత్స్యకారులను తక్షణమే విడిపించుకునేలా చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఆసిలమెట్ట కార్యాలయంలో శనివారం రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ ఇతర వైసీపీ శ్రేణులతో కలిసి శుక్రవారం వాసుపల్లి గణేష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులు ఓట్లతో గెలిచి వారి బాగోగులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. భోగాపురం, నెల్లిమర్లకు చెందిన 9 మంది మత్స్యకారుల మిత్ర దేశమైన బంగ్లాదేశ్లో చిక్కుకుపోతే 2 నెలలైనా వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేయకపోగా ఉపాధి కోల్పోయిన ఆయా మత్స్యకార కుటుంబాలకి కనీసం సాయం అందించలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఆయా 9 మంది మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున 45,000 రూపాయలు తోటి మత్స్యకారుడిగా సహాయం అందిస్తానని ఈ సందర్భంగా వాసుపల్లి ప్రకటించారు. అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వంలో అక్టోబర్ 22, 23 తేదీల్లో 9 మంది మత్స్యకారులు ఈ బంగ్లాదేశ్ టెరిటోరియల్ వాటర్స్లో చిక్కుకొని ఖైదీలుగా బంగ్లాదేశ్ ప్రిజన్లో ఉన్నారు. ఇప్పుడు అంటే నవంబర్ అయిపోయింది, డిసెంబర్ కూడా కావస్తా ఉంది. 2 నెలలు పూర్తి కావచ్చింది. డబుల్ ఇంజన్ గవర్నెన్స్ అంటారు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. బట్ వాట్ హ్యాపెండ్ అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను లోకేష్ సార్ని. వేర్ ద డిప్లొమసీ, డిప్లొమాటిక్ వే ఆఫ్ డీలింగ్ ఉండాలి ఎప్పుడు కూడా. బంగ్లాదేశ్ మనకి శత్రు దేశం కాదు. పాకిస్తాన్ అంటే మన శత్రు దేశం, కానీ బంగ్లాదేశ్ అంటే మన మిత్ర దేశమే. శ్రీలంక కూడా మన మిత్ర దేశమే. విత్ ఇన్ డేస్ మనం ఏదైనా సరే డిప్లొమాటిక్గా డీల్ చేసి మన మత్స్యకారులు రప్పించుకోవచ్చు. మన లీగల్ వ్యవస్థ ఉంది, ఇంటర్నేషనల్ లా ఉంది. జైశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఓకే, ఢాకాలో మన హై కమిషన్, అబౌవ్ ఆల్ ఎల్స్ మన సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్, పక్క జిల్లా శ్రీకాకుళం జిల్లా. మరి ఏం చేస్తా ఉన్నాడు మరి రామ్మోహన్ అంటే అట్టర్ ఫెయిల్యూర్ అవుతా ఉన్నాడు అన్నమాట. పక్క జిల్లాలో ఉండే మత్స్యకారులు ఓటుతో కూడా గెలిచాడు రామ్మోహన్. తెలుసుకోవాలి, శ్రీకాకుళం అంతా మా మత్స్యకారులే, వాడబలిజ కులస్తులే. 30% ఆఫ్ ద ఓటింగ్ షేర్ ఆఫ్ ద శ్రీకాకుళం ఎంపీకి ఏంటంటే మా వాడబలిజ కులస్తులు వారే. నాయుడు గారి దగ్గర నుండి కూడా వారు అభిమానంతో వేసేవారు అన్నమాట. మరి అలాంటి ఓటుతో గెలిచినటువంటి రామ్మోహన్ కి ఇంకా చంటి పిల్లడి తనం పోలే. ఓకే, క్రైసిస్ ని హౌ టు ఫేస్ అనేది అసలు ఇంకా తెలియట్లేదు. ఈజ్ నాట్ ఏబుల్ టు సర్మౌంట్ ద క్రైసిస్. మనం చూసాం ఫస్ట్ ఏదేమో ఈ ఇష్యూ ఒకటి మరి ఫెయిల్ అయ్యారు వీళ్ళు. 9 మంది మత్స్యకారులు అక్కడేమో బందీలుగా ఉంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంటే ఇంతవరకు కూడా వాళ్ళ వీసాస్ కూడా అప్లై చేయలేదు. ఇంతవరకు కూడా వాళ్ళకి పాస్పోర్ట్ కూడా అప్లై చేయలేదు. ఇవన్నీ కూడా ప్రొసీజరల్ బుక్లెట్ ఉండాలన్నమాట. సమ్వన్ గెట్స్ ఇంటు ద అదర్ టెరిటోరియల్ వాటర్స్, ప్రొసీజర్స్ ఏంటి, ఇవన్నీ ఉండాలన్నమాట. కానీ ఈ రోజేమో అవన్నీ కనిపించట్లేదు ఈ ప్రభుత్వంలో.
ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ పంపించాలి ఈ పాటికే ఢాకాకి పంపించి అక్కడ ప్రొసీజరల్ ప్రాసెస్ అంతా కూడా చేసి అనే వ్యక్తి మత్స్యకార పక్షపాతి. మత్స్యకారుల కోసం వారి కష్టాన్ని తెలుసుకుని అలనాడు పాదయాత్రలో ఆయన పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నప్పుడు ఆ పాదయాత్రలో మత్స్యకారుల కష్టాలు నేను విన్నాను అని చెప్పాడు, నేను ఉంటాను అని చెప్పాడు. అధికారం వచ్చిన తర్వాత అదేవిధంగా మత్స్యకారులకు అండగా నిలబడ్డారు. కానీ ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే విశాఖ వేదికగా మత్స్యకారులను పట్టుకుని టోల్ తీస్తాను, తోకలు కట్ చేస్తానని మాట్లాడాడు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు అహంకారంతో పరిపాలిస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మమకారంతో పరిపాలించాడు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే అసలు మత్స్యకారుల గురించి, వాళ్ళ సంక్షేమం గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండబట్టే ఇప్పుడు బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయి 2 నెలలు అవుతుంటే కనీసం ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. బంగ్లాదేశ్ మన శత్రు దేశం కాదు, కానీ పాకిస్తాన్ మన శత్రు దేశం అయినప్పటికీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టం ప్రతిఫలంతోనే మత్స్యకార సోదరులందరినీ వెనక్కి తీసుకొస్తే తర్వాత దాని మీద సినిమా రిలీజ్ అయితే క్రెడిట్ చోరీ, కష్టం జగన్మోహన్ రెడ్డి గారిది, క్రెడిట్ మాత్రం కూటమి ప్రభుత్వాన్ని అన్నట్టు ఆ సినిమా తాలూకా ఇది కూడా వాళ్ళే కొట్టేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీరు కదా అధికారంలో ఉన్నారు, సినిమాలు మళ్ళీ కావాలంటే ఇంకో ఒకటో రెండో తీస్తారు. మీ దమ్ము, మీ సత్తా, మీ చేవ, మీ ధైర్యం, మీ పట్టుదల, మీ పరిపాలన ఉంటే కమాన్ తీసుకురావాలి. అంతే తప్ప మత్స్యకారులతోనేమో 6 నెలలకు రిలీజ్ అవుతారు, సంవత్సరానికి రిలీజ్ అవుతారని చెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. రైతులు మనకెంత ముఖ్యమో, రైతు అనేవాడు నేల మీద వ్యవసాయం చేస్తే మత్స్యకారుడు నీటి మీద సాహసం చేస్తాడు. ఇద్దరు దృష్టిలో వేరువేరు కాదు, ఇద్దరు సమానమైన వరకు వాళ్ళు ప్రాణాల పరంగా పెట్టి వేటకెళ్తారు, తిరిగి వస్తారో కూడా తెలీదు. అటువంటి మత్స్యకారుల కోసం ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే శూన్యం. ఓ పక్క భూమి మీద నేల మీద పంటే పంటలకు ఎలాగ దిక్కు దివానం లేదు, కనీసం నీటి మీదకి వెళ్ళే మత్స్యకారుల విషయంలో కూడా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా. ఉదాహరణకి ఓ మామిడి కానీ, ఒక మిర్చి కానీ, లేదా ఒక చిరి కానీ, ఒక బత్తాయి కానీ, ఒక అరటి కానీ, ఒక వరి కానీ, ఏ దానికి కూడా గిట్టుబాటు ధర లేదు, ఉచిత పంటల బీమా లేదు, ఏ రకంగా లేదు. అలాగే ఏక్వారంగం కూడా నాశనమైంది, పొగాకు పంటలు నాశనం అవుతున్నాయి. పోనీ మీరు ఏం చేయట్లేదు. సముద్రం మీద వేటకెళ్ళినటువంటి మత్స్యకారులు దురదృష్టవశాత్తు వాతావరణ ఇబ్బందుల వల్ల అటుపక్క చిక్కుకుంటే కనీసం మరి విశ్వగురు భారతదేశం అంటే ఏంటి? మరి ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకు? ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో కూడినటువంటి పార్టీకి అధికారం ఎందుకు ఇవ్వాలి? ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మరి ప్రపంచ పటంలో హైదరాబాద్ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు పక్కనున్న బంగ్లాదేశ్ లో చిక్కున్నటువంటి మత్స్యకారులు తీసుకురావడం ఎందుకు వైఫల్యం?